నిలబడి కొన్ని నిమిషాలు ఇది అభిషేకముతో ఆయన పిల్లలకు ఆయన కృపనిచ్చేవాడు, ఆయన పిల్లలకైనా నెమ్మదినిచ్చేవాడు కనుక ఆ కృపనిచ్చు వాని వైపు ఒక్కసారి మన చేతులు చాపి మనల్ని మనం అప్పగించుకుంటూ ఆ కృప పొందుకుందామండి. సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు, అద్భుతములు చేయువాడు, ఆశ్చర్యకరుడు. ఈ ప్రాంగణంలో ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరము మనల్ని మనము సమర్పించుకున్న వారమై ఆయన సన్నిధిలో సంపూర్ణంగా సాగిలపడే సమయం ఇది. మౌనంగా ఉండొద్దండి. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి మనసారా ఆయన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో కృతజ్ఞత ఆరాధనతో ఆయన సమీపిద్దాం. కళ్ళు మూసుకొని చేతులు పైకి చాపి, శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, నీ రాజు నీతి పరుడై సమాధానం నిచ్చుటకు ఆయన నీ సమీపములో సంచరిస్తున్నాడు. హృదయాలు తెరిచిన వారమై ఆయనకు సమీపస్తులుగా మార్చబడదామండి. ఓ జీసస్, కృపను కుమ్మరించువాడా మీకే స్తోత్రం, అద్భుతములు చేయువాడా మీకే స్తోత్రం, యజమానుడా మీకే స్తోత్రం అని దేవుడు తన మేఘము మనపై ఆవరింపచేయనట్లు, మన పాపములు ఆయన కడుగునట్లు, మన దోషములు కడిగి వేసినట్లు, ఈ ఏ బంధకములో పడి ఉన్నావో ఆ బంధకము నుండి దేవుడు మనల్ని విడిపించినట్లు, సమస్తము తిరిగి మరలా నూతనముగా మన జీవితాల్ని, మన పరిస్థితులను ఆయన మార్చినట్లు, మేలులతో మన హృదయాన్ని ఆయన తృప్తిపరచినట్లు, ఆయన నీతి క్రియలు మన పట్ల జరుగునట్లు, మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ దోషములన్నిటిని బట్టి అయా కడుగుమని అడుగుతూ ఆయన కృప భయభక్తులు గలవారి ఎడల అధికముగా ఉన్నదని వాక్యము సెలవిస్తుండగా భయముతో భక్తితో ఆయన యందు ఆరాధిద్దామండి. మరింత సమృద్ధి గల కృప పొందునట్లుగా, మరింత శక్తివంతమైన కృపను పొందునట్లుగా మనసారా ఆరాధిద్దాం. జీసస్ లార్డ్. సియోను నాయన కరుణించువాడు, సియోను నాయన లేవనెత్తువాడు, సియోను మొరను ఆయన ఆలకించువాడు. ఈరోజు సియోను వలె ఆయన సన్నిధిలో నిలబడిన వాడా, ఆయన కృపను పొందుకుందామండి. క్రియలు ఒకవేళ దేవునికి అయాసకరమైన క్రియలు కలిగి ఉంటే దేవానను క్షమించని చెప్పు. ఓ జీసస్, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన గుమ్మములోకి సమీపించండి అనే వాక్యము సెలవిస్తుండగా ఆయన సన్నిధిలోకి, ఓ జీసస్, కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మములోకి సమర్పిస్తా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ లార్డ్. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసన పిచ్చినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో.
గౌరీ ప్రతి పరిస్థితిని ఆయన శక్తిని పొందుకొని ఎదిరించే వారిగా, అంధకార క్రియలను ఆయన శక్తితో బంధించులాగున బలమైన శక్తితో నింపబడుతూ ఆరాధిద్దామండి. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడు నీ యొద్ద నీ పక్షమున యుద్ధములు చేయబోతుండగా ఆయన నీతో ఉన్నాడన్న విశ్వాసముతో రక్షణనిచ్చు వాని వైపు చూస్తూ ఆరాధిద్దాం. ఆయన త్యాగం మహనీయమండి. ఆయన కృప అగమ్య గోచరం. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై కనికరం, శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై కనికరం, శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదనలో తోడయండి, విజయాలిచ్చువాడండి. వేదన కలిగి ఉన్న వారిని వేకువగా తన శక్తితో నింపుతున్న సర్వోన్నతుని వైపు, ప్రతికూలతల అభివృద్ధినిచ్చువాడు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో
నమించినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవ లోయలలో జీవాధిపతి అయి తన దుడ్డు కర్రతో నేను ఆదుకునేవాడు. గౌరీ సంతోషముతో మనస్సార కృతజ్ఞతలతో ఆయన సాగిల పడదామండి. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. ఈయన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మా సైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే మా రాజువు. హోసనా హోసనా, నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే మహారాజువు. హోసనా హోసనా, నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే మహారాజువు. హోసనా హోసనా, నీవే మహారాజువు. నీవే నా సంతోషగానము, మహానందము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానం, సంతోషగానములతో నా రక్షణ కర్తవు నీవేనయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ రక్షణ ఉందని మహారాజు నీ రాజు. నీ కొరకు త్యాగము చేసిన వాడు, నీ కొరకు రక్తము కాల్చిన మహనీయుడు, ఆ మహారాజు మహిమోన్నతుడిని మనస్సారా ఆరాధిద్దామండి. మహనీయుడానికి స్తోత్రాలని, ఆశ్చర్యకరుడానికి వందనాలని. ఈయన శరీరమును మహిమ శరీరాలుగా, బలహీనమైన వారిని బలమైన వారిగా, అసమాధానముతో నింపబడిన వారిని సమాధాన కారకులుగా, అదిగో దేవుని సంతోష వస్త్రములతో అలంకరించబడిన వాడమై ఆరాధించు. ఆయన కృప ఎన్నడూ నీ పైన విడిచిపోదు. మారనిది, మార్పు లేనిది,
మంచి ప్రేమ, ఎంత మంచి కృప. ఈరోజు నేను లేపి సజీవుడిగా ఆరోగ్యవంతుడిగా ఆయన సన్నిధిలో నిలబెట్టిన వానికే ఆరాధన చెల్లిస్తూ, ఓ జీసస్, దేవానికే కృతజ్ఞతలని చెబుతూ, ఈయన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడిన వాడవై, నీ నిజ స్నేహితుడండి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడైన ఆయన కృప నిన్ను ఎన్నడూ విడిచిపోదు. దిగులు పడకు బిడ్డ, దయనీయుడిని దయ నొందిన వాడిగా మార్చువాడు దేవుని దయ. అదిగో ఒక్కొక్కరిని ఆవరిస్తుంది చూడు. థ్యాంక్ యూ జీసస్. బలహీనులైన వారి ఎడల దేవుని కృప అదిగో అధికముగా, కృపతో నింపబడు, కృపతో నింపబడు, కృపతో నింపబడు. నీ మూలుగులు ఆయన వింటున్నాడు, నీ మూలుగులు ఆయన వింటున్నాడు. భక్తిలో తొలగిపోయిన దానా బిడ్డ, దేవుడిని లేవనెత్తబోతున్నాడు చూడు. ఓ జీసస్. అయ్యా, నా కష్ట దినమున విముఖుడై ఉండకుమని అడుగుతున్నావు కదా, ఆయన కృప నీ మీద ఎన్నడూ విడిచిపెట్టలేదు బిడ్డ. ఆయన కృప ఎన్నడూ నీ మీద దాటిపోనివ్వలేదు. ఆయన కృప ఎల్లప్పుడూ నీ మీద నిలిచి ఉన్నది కనుకనే నువ్వు సజీవుడుగా ఉన్నావు. అందుకుని బట్టి అయ్యా కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీ మేళ్లను బట్టి కృతజ్ఞతలయ్యా, నీ కృపను బట్టి కృతజ్ఞతలయ్యా, నీ సమాధానం బట్టి కృతజ్ఞతలని చెబుతూ ఆయన సమీపస్తుడిగా రా బిడ్డ. సమీపస్తులుగా మార్చే కృప ఇదే. పెను బంధం, అనుబంధం, ఆయనతో ఒక మంచి అనుబంధం పొందిన వాడి వలె. ప్రతి బంధకాలు తెగిపోతున్నాయి చూడు, ప్రతి డిస్టర్బెన్స్ ప్రభావాలు కాలిపోతున్నాయి చూడు, ప్రతి ప్రభావాలు కూలిపోతున్నాయి చూడు. గడిచిన వారం నిన్ను ఏది ఇబ్బంది పెట్టిందో, నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతికూలత యేసు నామములో లయ, డెలివర్డ్. అదిగో గొప్ప విడుదల దేవుడు నీకు ఇస్తుండగా విడుదల పొందబిడ్డ. సమాధానపు కృప రిసీవ్. స్తుతించు, ఆరాధించు. అదిగో సియోనుని కరుణిస్తున్నాడు. సియోను, దేవుడు నిన్ను కరుణించబడిన బిడ్డగా మార్చేస్తున్నాడు బిడ్డ. దేవుడి కరుణ, కృప, mighty power, God's word explanation. దయ చూపుటకు నిర్ణయ కాలం వచ్చింది. దేవుడు దయ చూపే కాలం వచ్చింది బిడ్డ. ధైర్యం తెచ్చుకో. అయ్యా, నీ కరుణను నాపై కుమరించవా అని అడుగుతున్నదానా, దేవుడు దయ చూపే దినములు ఆసనమైనాయి. దేవుని దయ, దేవుని కృప. Thank you, Holy Spirit. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి ప్రేమయ్యా నీ ప్రేమ. మమ్మల్ని విడిపించుటకు మా ప్రాంగణంలోకి దిగొచ్చిన వాడా, మా మధ్యలో సమీపించిన వాడా, నీకు కృతజ్ఞతలయ్యా.
నీ చల్లని చూపు ప్రతి బిడ్డ మీద పడును గాక. నీ మెల్లని హస్తము ప్రతి ఒక్కరిని తాకును గాక. దేవాని దక్షిణ హస్తముతో నీ బిడ్డలకు విజయం ఇచ్చుదువు గాక. విశ్వాసపు సమూహముగా ప్రతి బిడ్డను మార్చివేయుదువు గాక. దేవుని సన్నిధి హర్షించు, దేవుడి సన్నిధిలో హర్షించు బిడ్డ. వాహో, కఠినమైన హృదయాలను మెత్తనిగా మారుస్తున్నాడు. దేవుని అందుకు పట్టుదల కలిగిన ఒక సైన్యముగా దేవునిని మారుస్తున్నాడు. ఒక గురి కలిగిన బిడ్డగా దేవునిని మారుస్తున్నాడు. ఒక బలమైన కుమార్తెగా దేవునిని మారుస్తున్నాడు బిడ్డ. దేవుడు న్యాయమును నీ పక్షమున కుమ్మరించబోతున్నాడు. మనుషుల మధ్యలో, పరిస్థితుల మధ్యలో అన్యాయమైపోయిన దానా, దేవుడు న్యాయవంతుడు బిడ్డ. నిన్ను ఎన్నటికీ అన్యాయము కానివ్వడు. న్యాయాధిపతి నీతిపరుడై, సాత్వికము కలిగిన వాడై నీ యొద్దకు ఈరోజు ఆయన దిగొస్తున్నాడు. ఓ ప్రభువా, నీకు కృతజ్ఞతలు. దేవానికి కృతజ్ఞతలయ్యా. నీ మంచితనమును బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలయ్యా. ఇదిగో నీ బిడ్డలు నీ సన్నిధిలో ఎవరైతే మనసారా సాగిలు పడుతున్నారో ప్రతి బిడ్డను నింపండి, దర్శించండి అయ్యా. ఘనమైన పాత్రలుగా నింపండి. మా ఆరాధన అంగీకరిస్తున్నందుకు వందనాలు. మా మనస్సులు మారుస్తున్నందుకు వందనాలు. మా ఉద్దేశాలు మారుస్తున్నందుకు వందనాలు. నీ చిత్తమే, నీ ప్రణాళికే మా పక్షమున నెరవేర్చబడును కాక. మా ఆరాధన అంగీకరించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సమాధానమును విస్తరింపచేసి నీ కృపతో మమ్మల్ని నింపి నీ యొక్క సన్నిధి యొక్క శక్తితో మమ్మల్ని అందరినీ దర్శించమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని కృపను విడుదలను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గొప్ప విడుదల పొందిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తారు. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చుందా. థ్యాంక్ యూ జీసస్. చక్కగా కూర్చుందామండి, క్రమంగా కూర్చుందాం. ఓ జీసస్, థ్యాంక్ యూ హోలీ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ చెప్పారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆరాధించారు? ఆరాధించారా? దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన కృప, శ్రేష్టమైన అవకాశం దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినందుకు మనసారా దేవునికి ఒక 7 సార్లు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. స్వరాలు తెరిచి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన శ్రేష్టమైన కృప అవకాశమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మాటలు దేవుడి యొక్క సన్నిధిలో లేఖనముల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాం. హల్లెలూయా. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారండి? ఆర్ యు రెడీ? గట్టిగా చెప్దామా? కొద్ది మందిగా ఉన్నాం కదా, చెప్పండి, గట్టిగా చెప్దాం. ఆర్ యు రెడీ? దేవునికి స్తోత్రం. సరే, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనము. జాన్ చాప్టర్ 12 వర్స్ 14. ఓపెన్ చేశారా? రైట్. సియోను కుమారి భయపడకుమో, ఇదిగో
నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనము కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో ఈ వచనముల ద్వారా మాట్లాడునట్లు. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలయ. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి నీ గొప్ప కార్యములు మా పట్ల జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు. నన్ను మమ్మల్ని దర్శించినందుకు వందనాలయ. వాక్యం యొద్దకు మేము వస్తున్నాం. వినగలిగిన శక్తిని, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి అయా. గూఢమైన అంతరంగమైన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పారా? ఆమేన్ చెప్పారా? ప్రార్థన చేశారా? దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుడు మాటలు ధ్యానం చేద్దాం. ఈరోజు స్పెషల్ ఏంటండి? కొంచెం పెద్దగా చెప్పండి. మట్ల ఆదివారం. మీ అందరికీ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు అండి. హ్యాపీ పామ్ సండే. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన మాట యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సియోను కుమారి, ఇక నువ్వు భయపడద్దు. ఎలా అయ్యా నేను భయపడకుండా ఉండాలి? అనేక పరిస్థితులను భయపడుతున్నా. ఎలా నేను భయపడకుండా ఉండాలి అంటే, ఎందుకు భయపడకుండా నేను ఉండాలి అంటే అంటున్నాడు ఇక్కడ, నీ రాజు. ఏ రాజు? నా రాజు అని చెప్పండి. నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయన నీ యొద్దకు వస్తున్నాడు కాబట్టి నువ్వు ఇక భయపడద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభుల వారు ఆఖరిసారిగా యెరూషలేములో అడుగు పెడుతున్నాడండి ఈ యొక్క మట్ల ఆదివారం రోజున. ఇక ఆఖరిసారి దాదాపు 10 సార్లు ఆయన దానికి ముందు అడుగు పెట్టాడు. ఆయా కారణాల చేత యెరూషలేంకి వచ్చాడు. కానీ ఇది 11వసారి, చివరిసారిగా యెరూషలేంలో ఆయన అడుగు పెడుతున్నారు మట్టల ఆదివారపు దినమున. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన 10 సార్లు కూడా ఆయా కారణాలు, ఆయా పరిస్థితుల కొరకు వచ్చాడు. కానీ ఈసారి ఆయన ఈ ప్రాంగణంలో యెరూషలేములో ఆఖరిసారిగా అడుగు పెడుతున్నప్పుడు ఆయన ఒక నరమాత్రుడిగా మాత్రమే కాదు, ఆయన రాజుగా ఆయన ఆ యొక్క యెరూషలేములోకి ఆయన అడుగు పెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు రాజు మాత్రమే కాదండి, రాజులకు రాజు. ఎవరండి? హల్లెలూయా. ప్రభులకు, అధిపతులకు అధిపతి. దేవునికి స్తోత్రం. కొంచెం నోరు తెరిచి చెప్పచ్చు కదా. మన రాజు ఎవరు? రాజులకు, ప్రభులకు, అధిపతులకు. కొంచెం చెప్పండి అమ్మా. అధిపతులకు అధిపతి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జనరల్గా ఊరేగింపుగా, సహజంగా రాజు ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? పల్లకి మీద వెళ్తాడు కదండి, లేదంటే గుర్రం మీద వెళ్తాడు. అవునా? హల్లెలూయా. కానీ ఈ రాజు, మనం ఆరాధిస్తున్న రాజు దేని మీద వస్తున్నాడట? దేని మీద? గాడిద పిల్ల మీద. హల్లెలూయా. గాడిద మీద. రాజుల రాజు, భూపతులకు అధిపతి, అధిపతులకు అధిపతి. ఇంత గొప్ప మహనీయుడు, ఇంత గొప్ప రాజు తన రాజసానికి తగినట్లుగా ఉండాలి కదా. ఆయన రాజసానికి తగినట్లుగా రావాలి కదా. కానీ ఎలా వస్తున్నాడట? ఒక దీనుడుగా, సాత్వికుడుగా ఆయన యెరూషలేములోకి యేసయ్య అడుగు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? రాజులకు రాజు. అంత గొప్ప దేవుడు. ఆయన ఏమంటారు, కెపాసిటీ తగినట్లుగా, ఆయన రాజసానికి తగినట్లుగా ఇక్కడ రాలా. ఎలా వచ్చాడండి? తను తాను తగ్గించుకొని దీనుడుగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ వచనము ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ వచనం ద్వారా మనందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈరోజు పామ్ సండే అనగా మట్టల ఆదివారపు దినమున మనందరం నేర్చుకోవాల్సిన ఆ యొక్క సూత్రం లేదా మాట ఏంటంటే,
మొదటిది ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు వాక్యం ఒక అంశం ఏంటంటే, ఈ మట్టల ఆదివారపు దినమున పాటించవలసిన స్తోత్రాలు ఏంటి? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కొన్ని సూత్రాలు పాటించమని ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటా సూత్రాలు అనేది ఒక 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం. ఈ వచనము చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన అంత గొప్ప రాజుగా ఉండి, అంత సర్వశక్తిమంతుడుగా ఉండి, భూపతులకు అధిపతులుగా ఉండిన వ్యక్తే ఎలా వచ్చాడు? యెరూషలేముకి ఎలా అడుగు పెట్టాడు? చాలా దీనుడిగా, సాత్వికుడిగా అడుగు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నామో నాకు తెలియదు, కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన బ్రతుకులో కూడా అండి లేనిపోని ఆర్భాటాలకి పోవద్దు. ఏమంటున్నాడు? లేనిపోని ఆర్భాటాలకి. లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటా సామెత మీరు చెప్పండి? అప్పు చేసైనా పప్పు అన్నం తినాలి. విజయవాడలో ఒక సామెత ఉంది. ఏంటో తెలుసా? పొలం అమ్మైనా పలావు తినాలంట. ఏమమ్మి? పొలం అమ్మైనా సరే ఏం తినాలి చెప్పండి? పలావు తినాలంట. పలావు తినాలంటే లేకపోతే పొలం అమ్మైనా సరే పలావు. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది చూడండి, పెళ్లి చేసేటప్పుడు వారికి ఆదాయానికి మించి కొంతమంది ఖర్చు పెడుతుంటారు. ఘోరం. వారి ఆదాయమేమో కొంచెమే ఉంటుంది, కానీ పెళ్లిలో ఖర్చులు మాత్రమో వాళ్ళు చేసే ఆ విధానము, ఆర్భాటాలు చూస్తే చాలా హైగా ఉంటాయి. తర్వాత ఆ పెళ్ళంతా అయిపోయినాక, కార్యమంతా అయిపోయిన తర్వాత ఆ అప్పులు తీర్చడానికి తలామునకలు అయిపోతూ ఉంటారు కదండి. జీవితాలు పోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, అప్పులు మాత్రం అలాగే ఉండిపోతాయి. నేనేమంటానంటే సంగమా, మన జీవితంలో ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం మనం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఎలా వాడుకోవాలో మనం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు చూడండి, అక్కడ ఆయన తలుచుకుంటే ఏదైనా వస్తుంది ఆ టైంకి. అవునా కదా? పల్లకి, అరే పల్లకి తీసుకురానంటే పల్లకి కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఆయనను ఏదైతే అక్కడ ఉందో దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడు? సరిపెట్టుకొని దాని మీద సంతోషంగా యెరూషలేములోకి వస్తున్నాడు. అంత గొప్ప రాజయ్యుండి, సింహాసనాసీనుడు, వేవేల దూతలకు అధిపతి, అటువంటి గొప్ప మహనీయుడు గాడిద పిల్ల మీద వస్తున్నాడండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు, ఎంత ఉందో అంతలో బ్రతకడం మనం నేర్చుకున్నప్పుడు తృప్తిగా ఉండగలుగుతాం. నేనేమంటానంటే, రానున్న దినాలు ఇంకా భయంకరంగా మారబోతున్నాయి. రకరకాల తీర్పులు రాబోతున్నాయి భూలోకంలోనే కదా. మొన్న రీసెంట్గా ఒకటి వచ్చింది, క్రైస్తవులకి మతం హక్కు లేదట, వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ ఇవ్వకూడదు అని పెట్టారు. సో ఇలాంటివి ఇంకా ఘోరంగా కూడా రావచ్చు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎన్ని తీర్పులు వచ్చినా, లేకపోతే ఎన్ని ఏమంటారంటే ప్రకటనలు ఎన్ని వచ్చినా సరే, గవర్నమెంట్ నుంచి మీకు ఏది రాదని, లేకపోతే మేము అది తీసేస్తాం, నువ్వు క్రైస్తవునందుకు ఇది తీసేస్తామని ఎన్ని ప్రకటనలు రిలీజ్ చేస్తారా, ఎన్ని జీవోలు వచ్చినా దేవుడు మాత్రం నీకు ఏది కొరత కానివ్వడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఏది ఎప్పుడు తన బిడ్డలకు ఆయన తక్కువ కానివ్వడండి. దేవునికి స్తోత్రం. అక్కడ చూస్తే గాడిద పిల్ల మీద కూర్చొని అని రాసుందా? గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడని రాసుందా? ఏముంది అక్కడ? గాడిద పిల్ల మీద ఆసీనుడై. దేవునికి స్తోత్రం. ఆసీనుడని ఎక్కడ వాడతాం మనం? ఆసీనుడని ఎక్కడ వాడతాం? సింహాసనాసీనుడు అంటాం. అవును కదా? అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? గాడిద మీద ఆసీనుడై. ఈ మాట నాకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ఇదే, నీకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏది నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు సనుక్కోవద్దు. నాకు గుర్రం కావాలి, నాకు పల్లకి కావాలి అని సనుక్కోకుండా, తను కలిగిన దానిని బట్టి అసంతృప్త పడకుండా, కూర్చుంది గాడిద పిల్ల మీద, అయినను సింహం మీద కూర్చున్నట్లు కూర్చున్నాడండి.
దేవుడికి స్తోత్రం. అందుకే అక్కడ అంటాడు గాడిద మీద కూర్చున్నాడు అని రాయలా, గాడిద మీద ఆసీనుడై. ఆసీనుడని ఎప్పుడు వాడతామండి? సింహాసనాసీనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే సంగమా, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటము నేర్చుకున్నప్పుడు, అలా బ్రతకడము మనం నేర్చుకున్నప్పుడు దేవుడు కృప అధికముగా మన మీద కుమరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక క్రైస్తవుని గృహాల్లో ఏముండకూడదంటే సనుగుడు ఉండకూడదు. ఏముండకూడదు అనండి? సనుగుడు. ఈరోజు మట్టలాదివారపు దినాన ప్రభువు మనకు నేర్పిస్తున్న మొదటి సూత్రం ఏంటంటే, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు, సనగద్దు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు ఇంతకాలం నుంచి నేను ఆరాధిస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంతగా నేను కమిటెడ్గా పరిచర్య చేస్తున్నాను, అయినా నాకేమి ఇవ్వలేదు. ఇలాంటి సనుగుళ్ళు నీ నోటి నుండి రాకుండా ఉండునుగాక. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే తగిన సమయమున ఆయన హెచ్చించుటకు సమర్థుడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండటము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కలిగిన దాంట్లో తృప్తిగా బ్రతకడము మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఒకటేమంటున్నాడు, ఆర్భాటాలకు పోవద్దు. ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టుకో, ఎంత చేయగలవు అంతే చేయి. 2, కలిగిన దాంట్లో తృప్తిగా ఉండు. 3వది చూడండి, ఒక వ్యక్తికి గౌరవము వస్తువులు బట్టి రాదండి, లేదా వాళ్ళు నడుపుతున్న వాహనాలు బట్టి రాదు, లేదా వాళ్ళు ఉంటున్న ఇంటిని బట్టి రాదు. ఒక వ్యక్తికి గౌరవం ఎప్పుడు వస్తుందంటే అతని వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్దామా? ఒక వ్యక్తికి గౌరవం ఎప్పుడు వస్తుంది? వారి వ్యక్తిత్వాన్ని బట్టి, అంటే వారి క్యారెక్టర్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా వస్తున్నారు అక్కడికి, యెరూషలేములోకి? గాడిద మీద వస్తున్నారు కదా? అవునా? అవునా కాదా చెప్పండి. తనను ప్రయాణమై వస్తుంది గాడిద మీదే. కానీ యెరూషలేం ప్రజలందరూ ఏమంటున్నారు అక్కడ? హోసన్నా, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేవుడికి స్తోత్రం. యెరూషలేము పట్టణం అంతా కూడా దద్దరిల్లేటట్లు కేకలేస్తున్నారు. దావీదు చెప్పండి కుమారునికి జయము జయము జయమని. దేవుడికి స్తోత్రం. అక్కడ యేసయ్యకి ఘనతనిచ్చింది అతడు నడుపుకొచ్చిన ఆ వాహనాన్ని బట్టి కాదండి. దేని బట్టి ఆయనకి ఘనత వచ్చింది? అక్కడ అంతగా ప్రజలు ఆయన్ని జయము జయము హోసన్నా, జయము హోసన్నా దేవుడుగా ఆయన స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. గల కారణం ఏంటంటే అక్కడ యేసయ్యలో ఉన్న వ్యక్తిత్వం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, కొంతమంది ధనాన్ని బట్టి కొంతమందికి ఘనత అనుకుంటారు, లేకపోతే వారికున్న ఇంటిని, వారికున్న ఉద్యోగాన్ని బట్టి మేబీ ఘనత వస్తుంది అనుకుంటారు. విచిత్రం చెప్పనా? హల్లెలూయా. నేను అంటాను, ఒకవేళ అతడు ధనం ఉండి, లేకపోతే మంచి ఇల్లు ఉండి, లేకపోతే మంచి ఉద్యోగం ఉండి ఒకవేళ ఘనపరుస్తున్నారేమో, ఆ వ్యక్తి ఉన్నంతసేపే. ఆ వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడే అబ్బా భలే ఉన్నారు, భలే సార్ అని మాట్లాడతారు. కానీ అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏముండదు. కానీ అన్ని వేళలో ఒక వ్యక్తిని ఘనపరిచేది ఏంటంటే నీతిమంతత్వము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతత్వము. ఆ కృప కలిగిన వాడు, ఆ వ్యక్తిత్వము కలిగిన వాడు, అతడు ఉన్నా, ఆ పరిస్థితులు ఆ సమయంలో లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా అతన్ని దేవుడు ఘనత నొందిన వాడిగా అతన్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంగమా వింటున్నారండి? సృష్టి ప్రారంభం మొదలుకొని నేటి వరకు కోట్ల ప్రజలు ఉన్నారు. దాంట్లో ఎవరయ్యా గ్రేట్ అంటే అప్పుడు ద గ్రేట్ అబ్రహాం గారని, అబ్రహాం లింకన్ అనేవారు, లేదా నెల్సన్ మండేలా, లేకపోతే నెపోలియన్, ద గ్రేట్ అలెగ్జాండర్, వీళ్ళందరి పేర్లు చెప్పేవారు. ఎవరయ్యా గ్రేట్ అని. సరైన ఒక సర్వే చేశారు. వీళ్ళందరిలో ఎవరు గ్రేటు అని, వీళ్ళందరూ ఎవరు మంచి వ్యక్తిత్వం కలిగిన వారని సర్వే చేస్తారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరయ్యా ఈ ఈ యొక్క ప్రపంచంలో, ఇంకొంచెం సౌండ్ పెట్టండి, ప్రపంచమంతా కూడా సర్వే మొదలుపెట్టినప్పుడు ఏకకంఠంతో ప్రపంచం అంతా చెప్పింది ఏంటో తెలుసా అండి? అత్యంత ఘనత వహించిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు అని. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా ముక్త కంఠంతో, ఏక కంఠంతో చెప్పిన మాట ఇది. రకరకాల వాళ్ళు వచ్చారు, గొప్ప గొప్ప వారు వచ్చారు. అబ్రహాం లింకన్ అని, ద గ్రేట్ అలెగ్జాండర్ అని, నెపోలియన్ అని, నెల్సన్ మండేలా అని రకరకాల ప్రజలు ఘనత వహించిన వారు ఉన్నప్పటికీ సర్వేలో తేలిన ఫలితార్థం ఏంటంటే అత్యంత ఘనత వహించిన వారు ఎవరయ్యా అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏంటయ్యా ఆయన ఘనత అంటే? ప్యాలెస్ ఉందా, లేకపోతే మంచి 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 వాహనాలు ఉన్నాయా? ఏంటి ఆయన ఘనత అంటే అక్కడ అంటున్నాడు, ప్యాలెస్లో లేదు ఆయన ఘనత. ఎక్కడుంది? ప్రవర్తనలో. దేవునికి స్తోత్రం. అతి శ్రేష్ఠుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువుపరచగలరా అని ప్రపంచానికి సవాలు విసిరిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. సంగమం మీరు ఎక్కడైనా చూడండి, క్రైస్తవులు తిడతారు కానీ క్రీస్తుని ఎవరు తిట్టరు. వింటున్నారా? కొంచెం మనం సువార్తకి వెళ్ళినప్పుడు, లేకపోతే అక్కడికి ఏదైనా కరపత్రాలు పంచినప్పుడు, వీళ్ళు అట్లా చేశారండి, వాళ్ళు ఇలా చేశారని అనేక రకాలుగా క్రైస్తవులు తిడతారు కానీ ఒకరో ఇద్దరో మేబీ క్రీస్తుని కూడా తిట్టేవారు మూర్ఖులు ఉంటారు తప్ప మ్యాక్సిమం క్రైస్తవులు తిడతారు కానీ క్రీస్తుని తిట్టరండి. కొంతమంది అంటారు దేవుడు మంచోడేనండి, కానీ నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు, వారిని బట్టి మేము మందిరానికి రావట్లా, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు క్రైస్తవుడైండి ఇలా చేశారు, అతను నన్ను మోసం చేశాడు, అందుకే నాకు పూర్తిగా నమ్మకం పోయింది, ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్ప దేవుణ్ణి చాలా తక్కువ మందే తిట్టడం. వింటున్నారా సంగమా? హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అండి? సుగుణాల సంపన్నుడు. ఆమేన్ చెప్దామా? ఎవరు మన దేవుడు? పెద్దగా చెప్దామా? ఎవరు? సుగుణాల సంపన్నుడు. ఆయన పరిశుద్ధత, ఆయన సాత్వికము, ఆయన దీనత్వం, ఆయన దయాలుత్వము, ఆయన దీర్ఘశాంతం, ఆయన మంచితనం, ఆయన నీతి, ఆయన యథార్థత, ఏ సుగుణాలైతే ఆయనలో ఉన్నాయో ఆ సుగుణాలన్నీ కలిగి మనం కూడా బ్రతికితే ఒక దినమున భారతదేశం అంతా యేసయ్య ముందు సాగిల పడడానికి ప్రభు కృప చూపిస్తాడండి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఏ సుగుణాలైతే యేసయ్య కలిగి ఉన్నాడో ఆ సుగుణాలు కలిగి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మనం బ్రతకగలిగితే ఈ నాటికైనా ఏ నాటికైనా ఏ రోజుకైనా భారతదేశం అంతా కూడా ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో మోకరించినట్లు ప్రభు కృప చూపుతాడు. ఎస్. ఈరోజు చాలా మంది వెనకపోవడానికి కారణము మనలో మంచి గుణం లేదు, మనలో మంచి వ్యక్తిత్వము. ఈరోజు మట్టలాది వారపు దినమున ప్రపంచం నీలో చూడాల్సింది ఏంటంటే ఒక మంచి వ్యక్తిత్వం నీలో చూడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వ్యక్తిత్వం కలిగిన వాడికి ఆయన గణపరచువాడు. హల్లెలూయా. మేబీ నీ దగ్గర మంచి ఇల్లు లేకపోవచ్చు, మంచి వాహనం లేకపోవచ్చు, లేకపోతే ఖరీదైన వస్తువులు, బంగారము, మంచి మంచి మేడలు మెద్దలు నీ వద్దకు లేకపోవచ్చేమో, కానీ ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి వ్యక్తిత్వం కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు అన్ని విషయాలు ఘనత నొందిన వాడిగా జీవించినట్లుగా ప్రభు నీ పట్ల కృప చూపుతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజల ముందు మన వ్యక్తిత్వం పూర్ణంగా ఉండునుగాక, మంచిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదవండి, ఆదికాండంలో నుంచి 23వ అధ్యాయం ఒక చక్కని మాట ఉంటే చదువుదామా? 23వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. 5, 6, 9 వచనాలు నేను చదువుతాను చూడండి. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యని పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్య పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. 9 కూడా చదువుతాం. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తన కలిగి ఉన్న మక్పేల గుహను నాకిచ్చినట్లు
నా పక్షమునుగా అతనితో మనవి చేయుడి, మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇవ్వవలెనని వారితో చెప్పెను. బా, ఎంత మంచి మాట అండి. దేవుడికి స్తోత్రం. నా వైపు చూస్తే మాటలు వినండి. వింటున్నారా? తలలెత్తి నా వైపు చూస్తే వినాలా? చక్కగా కూర్చోండి. చూడండి, అబ్రహాము భార్య శారమ్మ తెలుసు కదా, తెలుసా? ఆవిడ చనిపోయింది. అబ్రహాము బ్రతకడానికి వచ్చాడు. దేవుడు పిలుపు మేరకు కనానుకు వచ్చాడు. కనానులో అబ్రహాము, దేవుడు ఇంకా అబ్రహాంకి స్వాస్థ్యం ఇవ్వాల కనానులో. సో ఆ లోపే అతడు అక్కడ గుడారం వేసుకొని బ్రతుకుతున్న టైంలో శారమ్మ చనిపోయింది. చనిపోయినప్పుడు ఏం కావాలి చెప్పండి? నోరు తెరిచి చెప్పండి. ఏం కావాలి? భూమి కావాలి. ఉన్నారు ఇక్కడే? నోరులో ఉన్నవాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. చనిపోయినప్పుడు ఏం కావాలి? భూమి కావాలి. ఒక 6 అడుగులు భూమి కావాలి కదండి. ఆ స్థానికులు అబ్రహాం దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అయ్యా, ఇందాక చదివాం కదా మా 5వ వచనంలో, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నారండి? నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. నీకు ఏ ప్రాంతం కావాలంటే ఆ ప్రాంతం తీసుకో. అంతకుముందే అబ్రహాం ఆ ఏరియాకి వచ్చాడు, కొత్తోడు, ఏమీ లేవు అక్కడ. ఆయనకి చిన్న గుడారం వేసుకొని బ్రతుకుతున్నాడు. ఓకే, అతనికి స్వాస్థ్యం కానీ ఇల్లు కానీ ఏం లేదు. చూడండి, అక్కడ అబ్రహాముతో వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. ఈ ప్రాంతంలో నీకు ఎక్కడ భూమి కావాలంటే అక్కడ చెప్పు, తీసుకో అంటే అబ్రహాం గారు ఏమంటారో తెలుసా అండి? నాకు ఉచితముగా వద్దండి. ఆమెన్ చెప్దాం. మరి ఫ్రీ కావాలి మనకి. ఫ్రీ అంటే ఇంకేం లే, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాం. అబ్రహాం గారు ఏమంటున్నారు చెప్పండి? మీరు చెప్పండి. నాకు నెక్స్ట్ మీరు చెప్పండి. ఉచితంగా వద్దండి. ఏమంటున్నాడు కింద? నిండు వెలకు దాన్ని అమ్మండి, నేను కొంటాను. దేవుడికి స్తోత్రం. నిండు వెల అంటే దాని ఖరీదెంతో చెప్పండి, దానికి ఎంత అమౌంట్ అవుతుందో చెప్పండి అంటే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజువి. ఏమంటున్నారు? మహారాజుగా ఉన్నావు, ఉచితంగా తీసుకయ్యా, ఏ డబ్బులు వద్దు మాకు, ఫ్రీ. అప్పుడు అబ్రహాం ఏమనాలా? దేవా, ఉచితంగా ఇప్పిస్తున్నందుకు నీకు స్తోత్రం కదా, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ఇలాంటి ఆఫర్సే నాకు కావాలి, నీకు వందనాలు. ఇక అయిపోతాం ఇక కదండి. హల్లెలూయా. మహారాజు అంటున్నారు కదా. అక్కడ అబ్రహాంకి ఏమన్నా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయా? ఒక మంచి 100 ఎకరాల పొలం ఉందా? సెంటు భూమి కూడా లేదండి. ఎంత చెప్పండి? సెంటు భూమి కూడా లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అక్కడున్న ప్రాంత ప్రజలు ఏమంటున్నారు చెప్పండి? నువ్వు మాకు మహారాజువై ఉన్నావు. దేవుడికి స్తోత్రం. అక్కడ అబ్రహాముకి ఘనతనిచ్చింది వస్తువులో, వాహనమో, లేకపోతే భూమో కాదు. ఏంటో చెప్పండి? అతని వ్యక్తిత్వమే అతన్ని ఘనత నొందేవాడిగా నిలబెట్టిందండి. దేవునికి స్తోత్రం. హేతు కుమారులు వచ్చి ఫ్రీ అంటున్నారు. ఏమంటున్నారు? ఫ్రీగా తీసుకో, పర్లేదు, నువ్వు చాలా మంచోడివి, తీసుకో ఫ్రీగా. కానీ ఇప్పిస్తున్నందుకు దేవా నీకు స్తోత్రం అనలేదండి. నిండు వెలకు దాన్ని అమ్మండి, కొంటాను. కొన్నిసార్లు నేను ఏమంటానంటే సంగమా, ఫ్రీ అనేది అన్ని వేళలా మంచిది కాదు. ఫ్రీగా ఇస్తున్నాం, ఫ్రీగా చేస్తాం అంటే అన్ని సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతుంటారు కొంతమంది. అన్నీ మొత్తం చెప్పేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నవి లేనివి మొత్తం చెప్పేస్తారు. ఏజ్ పెరిగిపోద్ది అప్పుడే కదా. దేనికి? 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఇది ఇస్తున్నామంటే 25 ఏళ్ళు కూడా నాకు 35 అండి, నాకు 40 అండి అని వెళ్ళిపోతారు. వింటున్నారా సంగమా?
దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి, మనం పాటించిన సూచనలు ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. అన్ని వేళలా ఫ్రీ అనేది మంచిది కాదు. ఫ్రీగా వస్తుంది అనంటే దానికి ఆచితూచి మనం ప్రవర్తించాలా, దాని కొరకు ప్రార్థన చేసి కనిపెట్టాలా. ప్రభా మరి ఇది ఫ్రీ అంటున్నారు, మరి ఇది అంటున్నారు, మరి ఏంటి, నేను అలా ప్రొసీడ్ అవనా లేదా? ఇవేమి లేకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టావా, ఒకరోజు వాడే నేను ఫ్రీ పక్కన పెట్టి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా బ్రతకవలసిన దినములు ఇవి. ఆచితూచి ముందుకు వెళ్ళవలసిన దినములు ఇవి. కనిపెట్టి వివేకముగా జ్ఞానముగా వెళ్ళాల్సిన దినాలు ఇవి. ఏది పడితే అది అందరికి చెప్పకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రార్థనా పూర్వకంగా ప్రతి నిర్ణయం తీసుకోవాలా. దేవుడికి స్తోత్రం. ఎవరో ఏదో చెప్పారని తక్కువకి వచ్చేస్తుందని త్వరగా ఆవేశపడి వెళ్ళిపోయి తర్వాత బొక్క బోర్ల పడేస్తాడు నిన్నాడు, ఆశ చూపించి. కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. అక్కడ అబ్రహాముకి తన వ్యక్తిత్వమే తనని ఘనపరుస్తుంది. నువ్వు మహారాజు అన్నారంటే మామూలు కాదు. అంటే అంత సౌమ్యుడిగా అంత చక్కగా అతను బ్రతికాడు కాబట్టి ఆ ప్రాంతంలో లేకపోతే ఆ కాలనీలో అతను ఉంచున్న చోట అంత బుద్ధిమంతుడిగా అంత మంచి ప్రవర్తన కలిగి బ్రతికాడు కాబట్టి అతను అందరు అంత గణపరుస్తున్నారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అనేకులు ప్రభు చెంతకు చేరాలి. నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు, వెనకబడిపోయిన ఆత్మలు చాలా ఉన్నాయి. వారందరూ ప్రభు చెంతకు రావాలంటే నీ మంచి వ్యక్తిత్వం ఈ యొక్క ప్రాంతానికి అవసరము. దేవునికి స్తోత్రం. నీ మాట తీరు, నువ్వు నడవడిక, నువ్వు మాట్లాడే విధానము చాలా సౌమ్యంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత ఎప్పుడు వస్తుందంటే ఏదో అన్నిటిని బట్టి కాదు. మంచి బట్టలు వేసుకుంటే ఘనత, లేకపోతే మంచి ఉద్యోగం ఉంటే ఘనత, లేకపోతే మంచి వ్యాపారం చేస్తే ఘనత, లేకపోతే మంచి వాహనాలు ఉంటే ఘనత కాదండి. నీకు ఘనత ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి వ్యక్తిత్వం కలిగి నువ్వు నడుచుకుంటా ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను ఘనపరుస్తూ నిలబెడతాడు. హల్లెలూయా. సింగిల్ రూపాయి తినడానికి ఈరోజు నీకు తిండి లేకపోయినా ఒక ఉన్నతమైన వాడిగా నిన్ను నిలబెడుతుంది నీ వ్యక్తిత్వము. అందుకే ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా, ఒక మంచి వ్యక్తిత్వం కలిగి మనం ముందుకెళ్ళాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు మంచోడువే, కానీ నీ సుగుణాలు ప్రజలకి కనబడాలా. హల్లెలూయా. దేవుడు సుగుణాలు ఏంటండి చెప్పండి? దీర్ఘశాత్వము, దయాలుత్వము, సాత్వికము, మంచితనం, ఇవన్నీ మనలో కనబడాలంట. అంత గొప్ప రాజయ్యి దీనుడుగా మన మధ్యలోకి దిగొచ్చాడు. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది. దేవుడికి స్తోత్రం. 3 విషయాలు నేర్చుకున్నాం. 1, ఏమన్నాడు చెప్పండి? లేనిపోని ఆర్భాటాలకు పోకుండా ఉన్న దాంట్లో చేసుకోవడం మనం నేర్చుకోవాలి. 2, కలిగిన దాంట్లో తృప్తిగా ఉండడం మనం నేర్చుకోవాలి. 3, మంచి వ్యక్తిత్వము నీకు మంచి విలువనిస్తుంది, ఘనతనిస్తుంది. దేవుడికి స్తోత్రం. 4, యేసు నీతో ఉంటే నువ్వు హీరోవి, యేసు నీతో లేకపోతే డాష్ మీరే పెట్టుకోండి, మీరు ఫిల్ చేసుకోండి. జీవితంలో ఎవరు నీ పక్కన లేకపోయినా బ్రతుకులో ఒకరిని సంపాదించుకోండి. ఎవరినో తెలుసా? యేసయ్యనంటే. దేవుడికి స్తోత్రం. లోకంలో అంటారు ఒక మంచి ఫ్రెండ్ని సంపాదించుకో అంటది. కానీ నేనేమంటానంటే నిజమే, ఈ లోకంలో నువ్వు ఎవరిని సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా నిజ స్నేహితుడు, శక్తిమంతుడు, బలమైన వాడు, ఒక మంచి ఫ్రెండ్, రక్షకుడు, ఆయన నువ్వు సంపాదించుకో చాలు. దేవుడికి స్తోత్రం. యేసయ్య నీ పక్కన నిలబడితే ఏనాటికైనా, ఈ రోజుకైనా, రేపటికైనా, ఏనాటికైనా నీ దశను, నీ దిశను ఈ దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినమున ఖచ్చితంగా ఒక ఉన్నతమైన వాడిగా ఆయన నిన్ను నిలబెడతాడు, ఆయన పక్కన నువ్వు నిలబడినప్పుడు. దేవుడికి స్తోత్రం. సహజంగా గాడిద మీద కూర్చొనేటప్పుడు బట్టలు వేస్తారండి. మామూలుగా బట్టలు వేసి తీసుకెళ్తుంటారు, ఇంత పెద్ద బండిల్స్ ఆఫ్ మూటలు కట్టేసి. కానీ అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఆ రోజు అక్కడ రోడ్డు మీద బట్టలు వేసారండి. అప్పటి వరకు గాడిద మీద బట్టలు వేసేవాళ్ళు. గుర్తుందా? అర్థమవుతుందా? అప్పట్లో ఏమయ్యేది, వాహనాలు లేవు కాబట్టి గాడిదే వాహనము, ఏదున్నా లగేజ్ దాని మీద పెట్టుకోవడం, వెళ్ళడం, ఇదే ఆనవాయితీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే
అప్పటి వరకు గాడిద మీద బట్టలు వేసిన వారు ఇప్పుడు గాడిద ముందు బట్టలు పరుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద కాళ్ళకు మట్టంటకుండా దారి పొడవున ఏమేమి వేశారు? బట్టలు, మట్టలు కదండి, ఇవన్నీ కూడా వేశారంట. దేవుడికి స్తోత్రం. గాడిద, ఏంటి నీకు ఇంత గౌరవం, ఏంటి నీకు గంత అంటే, ఆ గాడిద అంటుంది, ఈ యేసయ్య నాతో ఉన్నాడండి, అందుకే నాకు ఈ ఘనత అంటుందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. భూలోకములో గాడిదలమైన మనకి పరలోకములో గొప్ప కృపనిచ్చేది, హల్లెలూయా, పరలోకపు వీధుల్లో అడుగు పెట్టే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ భూలోకంలో గాడిదలమైన మనల్ని ఆయన పరలోకపు వీధుల్లో తిరిగే భాగ్యం మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. పరలోకములు అడుగు పెట్టే భాగ్యం మనకు దొరకాలంటే ఇప్పుడు ఆ గాడిద కట్టబడిందా, విప్పబడిందా? కట్టబడిందా, విప్పబడిందా? విప్పబడింది కదండి. ఒకప్పుడు కట్టబడిందే, కానీ ఇప్పుడు విప్పబడిన గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం. నిజమే, ఒకప్పుడు మనం కూడా కట్టబడ్డ వారమే, అవునా కాదా? పాపపు కట్ల చేత, మూఢ నమ్మకాల చేత, అవునా, కులం అనే బంధకము చేత కట్టబడున్నాం. కట్టబడిన మనల్ని దేవుడు ఏం చేశాడండి? విప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే సంగమా, యేసయ్య కూర్చోవాలంటే కట్టబడిన గాడిద మీద ఆయన కూర్చోడు, కానీ విప్పబడిన గాడిద మీద ఆయన కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందులో? అన్ని విషయాల్లో మనం విప్పబడి ఉంటేనే ఆ విప్పబడిన గాడిదల మీద ఆయన ఎవరు కూర్చుంటారు? యేసయ్య కూర్చుంటాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఒకవేళ ఆల్రెడీ యేసులోకి నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇంకా బంధించబడి ఉంటే, ఇంకా కట్టబడిన బిడ్డగా నువ్వు ఉంటే, ఈరోజు ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను విప్పును గాక. హల్లెలూయా. విప్పబడాలండి ఆయన మన మీద కూర్చోవాలంటే. కులమనే బంధకము నుంచి, కులమనే కట్ల నుంచి, మూఢ నమ్మకాల నుంచి, మూఢ ఆచారాల నుండి దేవుని పిల్లలుగా మనం విప్పబడదుము గాక. దేవుడికి స్తోత్రం. ఏది మూఢాచారం? మూఢాచారాల నుంచి విప్పబడాలంటున్నాడు కదా. మూఢాచారం అంటే ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, పుట్టిన పిల్లలకి చెప్పండి, బుగ్గన ఒక దిష్టి చుక్క, కాలికి ఒక చుక్క పెడతారు. పెడతారా? పెడుతున్నారా? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఆ చుక్క కాపాడిద్దా, దేవుడు కాపాడుతాడు ఆ బిడ్డని? మరి ఎందుకు ఆ చుక్క కావాలి? చుక్క కావాలి. చుక్క లేనిది బయటికి తేరు పిల్లల్ని కదండి. ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ చుక్క పెట్టాలి. వాక్యం ఏమంటుందండి? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలిగా ఉండువాడు వ్యర్థం. యెహోవా కాపాడాలి పట్టణాన్ని. ఆయన కాపాడని ఎడల కావలివాడు మేలుకొని, కళ్ళు తెరిచి మరి మేలుకొని ఉన్నా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. ఇదేంటిది? మూఢాచారం. ఇదేం కాదులండి, చిన్న బొట్టే కదా అన్నట్టు మనకు అనిపిస్తుంది. సంగమా వింటున్నారా? ఈ చిన్న చిన్నవే నీ దృష్టికి అవి దేవుడు పెద్దగా కనిపిస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, ఇలాంటి మూఢాచారాల్లో నుండి మనం విప్పబడాలి. యేసయ్య మన మీద కూర్చోవాలి అని అంటే కొన్ని మూఢాచారాలు ఇంకా ఉన్నాం, కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఇంకా పాటిస్తూ ముందుకెళ్తున్నాం. వీటన్నిటిలో నుండి నువ్వు విప్పబడకుండా యేసయ్య నీ మీదికి అన్నాడు ఎక్కడైనా. ఆ రోజు గాడిద పిల్ల మీద ఎక్కాడంటే అది విప్పబడిన గాడిద. విప్పబడిన గాడిద మీదనే ఆయన ఎక్కి కూర్చుంటాడు. ఆయన ఎక్కిన గాడిదకు మాత్రమే చెప్పండి ఘనత వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో ఒక ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలంటే నువ్వు విప్పబడాలి. విప్పబడాలి అంటే ఎందులో నుంచి? ఈ లోకమనే ఆచార వ్యవహారాల నుంచి, కులమనే కట్ల నుంచి, బంధకాల నుంచి, పద్ధతుల నుంచి, ఈ లోకము నుంచి నువ్వు విప్పబడితేనే యేసయ్య నీ మీద కూర్చుంటాడు. యేసయ్య నీ మీద ఎక్కి కూర్చున్నప్పుడు అన్ని విషయాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని పరిస్థితుల్లో ఒక ఘనమైన పాత్రగా ఆయన నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డలమండి, అవునా కదా?
ఎవరు నువ్వు? యేసయ్య రక్తంలో కడగబడిన పిల్లలం. ఇప్పుడు మన జీవితాల్లో మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు తెంచుకొని మనము ప్రభు వైపు తిరిగే బ్రతికేవారిగా మనం మారుదుము గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట ప్రభు మాట్లాడుతున్నారు నాకు తెలియదు, కానీ ఇంకా కొంతమంది ఇలాగే ఉన్నారండి. మా వాళ్ళండి, మాకు ఇది ఆచారం అండి, మాకు ఈ పద్ధతి అండి, వీటిలో నుంచి రాలా. ప్రభుని ఆరాధిస్తున్నావు, సూపర్. ప్రభు సన్నిధిలో ఉపవాసాలు ఉంటున్నావు, వండర్ఫుల్. ప్రభు సన్నిధిలో విత్తుతున్నావు, ఇంకా వండర్ఫుల్. ప్రభు సన్నిధిలో పరిచర్య చేస్తున్నావు, సూపర్. కానీ ఇంకా కొన్నిట్లో నుంచి నువ్వు బయటికి రాలా. అందుకే ఇంకా అక్కడే కట్టబడి ఉన్నావు కాబట్టి విడుదల రావట్లా. కష్టం ఎక్కువ అవుతుంది, ప్రయాస పెరిగిపోతుంది, ఫలితం తగ్గుతుంది, అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి, జీవితంలో సమాధానం ఉండట్లా. కారణం ఏంటంటే కట్టబడిపోయావు. దేవుడు నిన్ను విడిపించాలని చూస్తారా, కట్టబడిపోయావు. ఎక్కడ కట్టబడిపోయావు? లోకం అనే పద్ధతుల్లో కట్టబడిపోయావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మంగళవారాలు, ఇంకా అమావాస్యలు, ఇంకా పౌర్ణమిలు కదండి, ఇలాంటి రోజులు. ఇంకా మంగళవారం ఏదన్నా పని చేయాలంటే కలిసి రాదండి. ప్రభువే నీ దగ్గర కలిసి వస్తుంటే ఇంకా రోజేమైందండి? కలిసి రాని రోజేముంది? ప్రభువే మనతో కలిసి వస్తుంటే. దేవుడికి స్తోత్రం. ఆయన కలిసి వస్తున్నప్పుడు కలిసి రాదా? అన్ని విషయాల్లో కలిసి వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుని గాక. కట్లతో కట్టబడి ఉంటే నీకు యెరూషలేములో ప్రవేశం దొరకదండి. ఆ గాడిదకి యెరూషలేములో ప్రవేశం దొరికింది అంటే అది విప్పబడింది. అది విప్పబడినంత కాలము యెరూషలేములోకి రాలేకపోయింది. అది ఆ గాడిద ఎప్పుడైతే విప్పబడిందో యెరూషలేములో దానికి ఏం దొరికింది చెప్పండి? ప్రవేశము దొరికింది. దేవుడికి స్తోత్రం. ఆ యెరూషలేములోకి, ఆ సియోనులోకి కూడా మనం అడుగు పెట్టాలి. అక్కడ ప్రవేశం మనకు దొరకాలంటే ఈ లోకంలో అన్ని కట్ల చేత తెంపబడిన వారిగా మనం ఉన్నప్పుడు ఆ యెరూషలేము పరలోకపు వీధుల్లో కూడా మనం అడుగు పెట్టే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. సంగమా, వింటున్నారా? ఆ పద్ధతులు ఎక్కడున్నారో వాటిని విడిచిపెట్టండి. మూఢాచారాల నుంచి బయటికి రండి. ఇంకా లోకస్తులు పాటించే ఆ పద్ధతుల నుంచి ప్రభు బయటికి రమ్మని ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. బయటికి రావడానికి నువ్వు తీర్మానించుకుంటే యేసయ్య నీ మీదకి ఎక్కి ఆయన నిన్ను ఏలుబాటు చేయడానికి ఆయన ప్రాంగణంలో సిద్ధంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకున్న ప్రతి పరిస్థితుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విప్పబడితే. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు విప్పబడాలా. హల్లెలూయా. నువ్వు అందుకే అంటాడు, సియోను కుమారి లేచి నీ కట్లు తెంచుకో. ఇప్పుడు ఈ కట్లు తెంచే పని ఎవరి చేతిలో ఉంది చెప్పు? నా చేతిలో ఉందని చెప్పు. ఎందుకంటే ఈ పాటిస్తుంది నువ్వు కదా, అవునా కదా? ఈ పాటించను ప్రభా, ఇక నీ సన్నిధిలో స్థిరంగా ఉంటాను, నిజమైన క్రైస్తవుడు, ఒక రోషం కలిగిన బిడ్డగా నేను బ్రతుకుతానని ఒక తీర్మానం తీసుకున్న రోజున ఆ తీర్మానానికి నువ్వు కట్టబడి జీవిస్తుంటే దేవుని జీవితాన్ని ఎలా మారుస్తాడో తెలుసా అండి? హల్లెలూయా. యేసయ్య ఒక్కడు నీతో ఉంటే ఈ ఎడారి కూడా ఏదేనుగా మారిపోద్దండి. దేవునికి స్తోత్రం. అరణ్యంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సెలయేర్లు పుట్టిస్తాడు. ఆమేన్. యేసయ్య ఒక్కడే మన పక్షాన నిలబడితే ఎందుకు పనికిరాని మన బ్రతుకులు, అగమ్య గోచరంగా ఉన్న మన బ్రతుకులు చూడండి. యెరూషలేములకి ఆ గాడిద ప్రవేశించే అవకాశం లేదండి. పాపం కొన్ని సంవత్సరాలు కట్టబడి ఉంది. కానీ ఎప్పుడైతే అది విప్పబడిందో, దేవుడికి స్తోత్రం, ఎప్పుడు అవకాశం దొరికిందండి ఆ గాడిదకి? దేని బట్టి అవకాశం దొరికింది ఆ గాడిదకి? యేసయ్యను బట్టి. దేవుడికి స్తోత్రం. ఆ గాడిద యెరూషలేములోకి రావటానికి అవకాశం ఎప్పుడు వచ్చిందంటే ఈ యేసయ్యను బట్టి దానికి అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర దేవదూతలు ఉంటారు కదా, అవునా? వాళ్ళు ఏమంటారు? నిలబడి, దేని బట్టి నీకు పరలోకం ఇవ్వాలి, దేని బట్టి మీకు ఇప్పుడు డోర్ తీయాలంటే నువ్వేం ఆన్సర్ చేస్తావు? ఇప్పుడు అయ్యా మరి నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడిని అనంటే ఒక 1/2 మార్క్ వేస్తాడు. అయ్యా
ప్రతి ఆదివారం మందిరంలో పరిచర్య చేసేవాడిని అంటే ఇంకొక హాఫ్ మార్క్ వేస్తాడు. అయ్యా ప్రతి ఆదివారము లేకపోతే ప్రతి నెలలో నా దశమ భాగాన్ని నమ్మకంగా ఇచ్చేవాడిని అంటే ఇంకొక హాఫ్ మార్క్ వేస్తాడు. ఇలా నువ్వు 150 కారణాలు. అయ్యా మా పరిచర్యలో కల్వర్తెగ మినిస్ట్రీలో మా సేవకుడికి నేను కుడిభుజంలాగా పనిచేశానయ్యా అంటే ఇంకో 10 మార్కులు వేస్తాడు. ఇలా నువ్వు 100 కాదు 150 కారణాలు చెప్పినా నీకు పడే మార్క్స్ ఏంటో తెలుసా? కేవలం 20. ఎన్ని చెప్పండి, ఎన్ని? ఇప్పుడు పరలోకంలో చేరాలంటే కనీసం పాస్ మార్క్స్ అయినా రావాలి కదా, రావాలా లేదా? రావాలి, అవునా? ఇప్పుడు ఆ పాస్ మార్క్స్ కూడా రాలేదు. దేన్ని బట్టి మనం పరలోకం ఇవ్వాలి అన్నప్పుడు మనం ఒక ఆన్సర్ ఉండాలండి. యేసయ్య కృపను బట్టి. దేవుడికి స్తోత్రం. మరి నీకు 20 మార్కులు వచ్చాయి కదరా, ఎలా దేన్ని బట్టి నీకు పరలోకం ఇవ్వాలంటే యేసయ్య కృపను బట్టి నాకు పరలోకం ఇవ్వాలన్నాడట. దేవుడికి స్తోత్రం. వెంటనే ద్వారాలు ఓపెన్ అయిపోయాయి. హల్లెలూయా. యేసయ్య కృప అనగానే ఏమైందో తెలుసా అండి? 20 మార్కులు కాస్త 100 మార్కులు అయిపోయాయంట. హల్లెలూయా. ఆ ఒక్క పేరు చెబితే ఇక్కడ భూమి మీద బ్రతకగలుగుతాం, అక్కడ పరలోకంలో బ్రతకగలుగుతాం. ఏ పేరు? ఆ పేరు యేసయ్య. సర్వశక్తి కలిగిన నామము ఈ యేసయ్య నామం. ఆ పేరు చెబితేనే భూమి మీదైనా పరలోకంలోనైనా మనము సమాధానంగా బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా వింటున్నారా? విప్పబడిన వారిగా మనం ఉండాలి. అన్ని విషయాల్లో బాగానే ప్రార్థనకు వస్తున్నావు, బాగానే పరిచర్య చేస్తున్నావు, బాగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతున్నావు, దశమ భాగం ఇస్తున్నావు, అన్నీ బాగుంది. ఏదైతే కొన్ని కట్లున్నాయో అవి ఈరోజు నీ జీవితంలో తెంచబడాలి. ఆ పరిపూర్ణమైన ఆశీర్వాదం నువ్వు పొందలేకపోతున్నావు. చిన్న చిన్న రీజన్స్ని బట్టి నీకు అనిపిస్తుంది నేను బాగానే భక్తి చేస్తున్నాను కదా అని. ఈ కొన్ని చిన్న చిన్న ఉన్నాయి చూసావు, అవి నీ పెద్ద ఆశీర్వాదాలు ఆపేస్తుంది. వింటున్నారా? హల్లెలూయా. లోక పద్ధతుల నుంచి మనం బయటకు వచ్చేదము గాక, లోక వ్యవహారాల నుంచి మనం బయటకు వచ్చేదము గాక. కొన్ని పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, కొన్ని కార్యాలు చేసేటప్పుడు, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు, పేరు పెట్టేటప్పుడు కదండి, ఇవన్నీ మనలో నుంచి వెళ్ళిపోవాలా. వన్స్ యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఆయన క్రమమే మన జీవితంలో జరగాల. కొంతమందికి ఏంటంటే అది కొంచెం కావాలి, ఇది కొద్దిగా కావాలి కదండి. దేవుడు ఎవరి జీవితంలోకి ఎంటర్ అవుతాడంటే అటు ఇటు ఉన్నవాడికి కాదు, పూర్తిగా విప్పబడిన వాడి ఇంటిలోకి ఆయన ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మట్టలాది వరపు దినమున మనం నేర్చుకోవాల్సింది, మనం పాటించాల్సింది కొన్ని సూత్రాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అంత గొప్ప రాజుగా ఉండి ఉన్న దాంట్లోనే ఆయన సంతృప్తిగా ఉన్నాడు. ఆర్భాటాలకు వెళ్ళాలి, నాకు పల్లకి కావాలి, నాకు గుర్రం కావాలి అనలా. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసగా మనము కూడా అలాగే బ్రతుకుతూ ఉన్నప్పుడు తగిన సమయమున దేవుడు కృప నీ మీద హెచ్చుగా కుమ్మరిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి దానికి దేవుని సనగొద్దు, దేవుని గొనగొద్దు. యేసయ్యని తిట్టిన పాప క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను తిడితే యుగ యుగములకు నీ క్షమాపణే ఉండదు. కాబట్టి దేవుడితో మాట్లాడే విషయాలు, దేవుడి గురించి మాట్లాడే విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మనం నువ్వు మాట్లాడుతుంది మనుషుడి గురించి కాదు, సర్వ సృష్టి గురించి, సృష్టికర్త గురించి మాట్లాడుతున్నావని నీకు జ్ఞాపకం రావాలి, నీకు ఆ తెలివి రావాలి, ఆ సోయి రావాలి నీకు. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు, ఏది పడితే అది ఆ నింద వేయటానికి వీల్లేదు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఆయన ఆకాశము పైన ఉన్నాడు, మనం భూమిలో ఉన్నాం, భూమి క్రింద ఉన్నాం కదా. ఆయన హెచ్చవలసిన వాడు, మనము తగ్గవలసిన వారము. దేవుణ్ణి ఇంట్లో ఫ్రెండ్ లాగా ఏదో మాట్లాడేస్తూ ఉంటారండి. నాకేం చేశాడు, నీ దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు ఇంకా వాళ్ళకి సహకరించేస్తూ ఉంటారు, నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళు ఏది మాట్లాడిన ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే గమ్మున ఉంటారు. నా దేవుడు ఇది చేశాడని వాళ్ళ ముందు రోషంగా ప్రకటించలేని తరము, ప్రకటించలేని పరిస్థితి నీకు. నా దేవుడు ఇది చేశాడు, నా దేవుడి కార్యం చేస్తాడు, ఇంకా నా పట్ల కార్యాలు చేస్తాడు, నేను విశ్వాసంగా ఉన్నానని నీ నోటితో నువ్వు స్థిరంగా మాట్లాడి నిలబడినప్పుడు కదా దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. ఒక అవిశ్వాసపు గుంపు
నిజ దేవుడి గురించి నిన్ను బట్టి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు చూడు, అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. వింటున్నావండి? వింటున్నారా? దేవుడికి స్తోత్రం. దేవుడి గురించి మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. అబ్రహాము అనేకులు కనపరుస్తున్నారు, కారణం అతని వ్యక్తిత్వాన్ని బట్టి. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా గణపరిచింది ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన పరిచర్య, ఆయన దీనత్వం, ఆయన సాత్వికము. అక్కడ అనేకులు దావీదు కుమారుడికి జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని మట్టలెత్తి ఆయన స్తుతిస్తూ స్తోత్రాలతో గణపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు. కారణము కేవలము ఆయన వ్యక్తిత్వము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా ఈ 4 విషయాల్లో మనము ముందుకు వెళతా ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనం ఘనత పొందేవారిగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఘనమైన వారిగా దేవుడు ఒకరోజు నిలబెడతాడు. గౌరవాన్ని, ఖ్యాతిని దేవుడు నీకు తెచ్చి పెడతాడు. యేసయ్య మనతో ఉంటేనే మనకు గౌరవం అండి. హల్లెలూయా. ఆయన మనతో ఉంటేనే మనం హీరోలం అవుతాం, లేదంటే జీరో. అన్ని వేళలా ఆయన కలిగిన వారిగా మనం ముందుముగాక. అన్ని వేళలా ఆయన కలిగిన వారిగా. నేనేమంటానంటే రాను దినాలు, ఈ భయంకరమైన దుర్ఘరమైన దినాలలో కూడా యేసుని కలిగి ఉన్న బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఎక్కడ ఏ విషయంలో కొదవ రానివ్వకుండా, ఏ పరిస్థితులకు నువ్వు తలొచ్చనేయకుండా, ఏ కొరత లేకుండా ప్రభువు ఐగుప్తులో యోసేపును నిలబెట్టినట్టుగా ఈ భూలోకంలో అట్టి కృపతో నేను నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంగమా, ఆర్భాటాలకు వెళ్ళకండి. 2, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. 3, మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వమే మీకు విలువను తెచ్చి పెడుతుంది. 4, యేసయ్య మీతో ఉంటేనే మీకు గౌరవం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రభు మాట్లాడుతున్నాడు, విప్పబడిన వారిగా మనం ఉండాలి. ఈ యొక్క మట్టల ఆదివారపు ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఒకటే, ఒక్క మాటలో చెప్పాలంటే విడుదల అనండి, డెలివరెన్స్. ప్రత్యేకత ఏంటయ్యా? మరి మట్టల ఆదివారం అంటున్నారు, మట్టల ఆదివారపు ప్రత్యేకత ఏంటయ్యా అంటే విడుదల. దేవుడికి స్తోత్రం. విప్పబడిన వారిగా మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. విప్పబడిన వాడికే ఆయన ఘనతనిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో ఒక ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలంటే ముందు నువ్వు విప్పబడాలి. అందుకే ఈ మట్లాది వరపు దినమున ఆయన సర్వ సమూహాలను వదిలిపెట్టి మన మధ్యలోకి ఎందుకు దిగొచ్చాడంటే మనల్ని ఆయన విప్పడానికి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ బంధకములతో, ఏ శక్తులతో, ఏ పరిస్థితులతో, ఏ దెయ్యపు శక్తులతో నువ్వు బంధించబడ్డావో నాకు తెలీదు. స్టిల్ ఈ రోజుకి ఆయన ఆరాధిస్తున్నావు, వస్తున్నా, వెళుతున్నావు, కానీ విడుదల లేకపోతే నా ప్రభు అంటాడు, ఈ మట్టలాది వరపు దినమున ఆ రోజు కట్టబడిన గాడిదను విప్పినట్టుగా ఈ యొక్క మధ్యాహ్నము నిన్ను ఆయన విప్పి అనేకమైన పరిస్థితులలో ఒక ఘనమైన పాత్రగా ఆయన నేను ఈ రోజు నుండి నిన్ను నిలబెట్టబోతున్నాడు. అన్ని విషయాలు ఘనతను, గౌరవాన్ని తెచ్చే కృప నిన్ను ఆవరించబోతుంది. ఎస్, కొన్ని సంవత్సరాల నుంచి లేని విడుదల ఈ మధ్యాహ్నం నువ్వు పొందబోతున్నావు. ఏంటయ్యా మట్టల ఆదివారంకున్న విశిష్టత అంటే విడుదలనిచ్చేవాడు ఆయన. ఈరోజు గొప్ప విడుదలతో మనల్ని ఆయన మన గృహాలకు పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని చోట్ల ఒక విలువను, ఘనతను నీకు ఇవ్వటానికి ఆయన సంసిద్ధమై ఉన్నాడండి. మేబీ ఇప్పటి వరకు ఓడిపోయిన వాడిగా, ఘనహీనుడిగా నువ్వు నిలబడి ఉంటే, ఈ ప్రపంచంలో ఒక ఎన్నిక లేని వాడిగా ఈ రోజు వరకు నిన్ను ప్రపంచం నిన్ను వేలెత్తి చూపుతా ఉంటే, వేలెత్తి ప్రపంచం ఏ వేలెత్తి చూపుతుందో ప్రపంచం ముందు ఒక శిఖరాన నేను నిలబెట్టి ఒక ఘనమైన వాడిగా నేను మార్చడానికి ఆయన ఈ మట్టల ఆదివారపు దినమున దీనుడై, సాత్వికుడై మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి కృపతో దేవుడు మనల్ని అందరినీ నింపునుగాక. గొప్ప విడుదల ఈ మధ్యాహ్నం మనలందరినీ ఆవరించును గాక. ప్రతి కట్లు తెంపబడిన వారిగా తిరిగి మనం గృహాలకు వెళ్ళుదుము గాక. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడితే. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. ఈరోజు మనం విడిపించాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఒక విడుదల పొందిన బిడ్డగా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలా. ఆ గాడిద యెరూషలేములో ఒక విడుదల పొందిన బిడ్డగా వచ్చినట్లుగా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గొప్ప విడుదల పొందిన బిడ్డగా దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు.
మేబీ ఈ ప్రాంగణముకు వచ్చేంత వరకు, ఈ రూమ్లోకి వచ్చేంత వరకు, ఈ యొక్క మేడగదికి వచ్చేంత వరకు నువ్వు కట్టబడిన బిడ్డగా వచ్చి ఉండొచ్చు. కానీ ఈరోజు నువ్వు విప్పబడిన బిడ్డవే. నువ్వు విప్పబడిన బిడ్డగా దేవుడు నిన్ను మార్చున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. ఎంత మంచి దేవుడో ప్రభా. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగా మమ్మల్ని మార్చండి. ఒక ఘనమైన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. స్థిరమైన సత్యమైన సమాధానంతో ప్రతి బిడ్డను నింపండి అయ్యా తండ్రి. లోకం ఎదుట, సమాజం ఎదుట నేను క్రైస్తవునని చెప్పుకొని ఒక రోషము కలిగిన వాడిగా ప్రతి బిడ్డను మార్చండి ప్రభా. ఏ పరిస్థితులు, ఏ స్థితిలో వచ్చినానో ఒక నమ్మకంగా నీ సన్నిధిలో ఉండేవాడిగా మమ్మల్ని నిలబెట్టండి. ఏ బిడ్డలైతే బంధించబడి ప్రాంగణంలో ఉన్నారో ప్రతి బిడ్డ ఈ మధ్యాహ్నం గొప్ప విడుదలతో వారు వెలుదురుగాక, గొప్ప నెమ్మది పొందిన వారిగా వారు వెలుదురుగాక, వారికున్న ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విడుదల వారికి అనుగ్రహించబడును గాక. నీ శక్తితో బలముతో నింపి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామంలో అడిగి వేడుకొని మీ కృపను, విడుదలను ఈ మధ్యాహ్నం పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. విడుదల పొందిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారు.